రాహుల్ గాంధీని చంపేస్తా అంటున్నాడు ఓ వ్యక్తి. ఎందుకు? ఏమైంది? ఆ వ్యక్తి ఎవరనేది ఒక్కసారి చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్ష పార్టీల ఎంపీలు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష మహిళా ఎంపీలు భౌతికంగా దాడి చేయాలని ప్లాన్ చేసుకున్నారనే విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానికి చెప్పగా ప్రధాని లోక్సభ సమావేశంలో పాల్గొనలేదు. దాడి చేసే ఆలోచన మాకు లేదు, మమ్మల్ని ఎందుకు అవమానించారంటూ, అలాగే రాహుల్ గాంధీకి సభలో ప్రసంగించే అవకాశం కూడా ఇవ్వట్లేదంటూ లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్షాలు. ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేస్తారా? లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా? మర్యాదగా ప్రభుత్వం 25 మంది ఎంపీలపై చర్యలు తీసుకోవాలి, లేదంటే రాహుల్ గాంధీని కాల్చిపడేస్తాం, 25 మంది ఎంపీల ఇళ్లపై దాడి చేస్తామని రాజస్థాన్ రాజ్పుత్ వంశానికి చెందిన కర్నీ సేనా సంఘ్ కార్యకర్త రాజా సింగ్ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ పార్టీ అయినా, ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా చంపేస్తాను అని బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం ఖచ్చితంగా నేరమే. వెంటనే రాజస్థాన్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసింది. ప్రతిపక్ష నేత లోక్సభలో తప్పుగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం అతనికి తగిన శిక్ష విధిస్తారు. అంతేగాని ప్రతిపక్ష నేతను చంపేస్తాను అనడం తప్పు.